హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. సో గుజరాత్ టైటన్స్, వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి లాస్ట్ ఇయర్? ఆ ఇష్యూస్ను కవర్ చేసేలా స్క్వాడ్ సెలెక్ట్ చేశారా లేదా? వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ టూల్ ఏంటి? ఓవరాల్ స్క్వాడ్ ఎలా ఉంది? ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? స్ట్రెంగ్స్ ఏంటి? వీక్నెస్ ఏంటి? ఎన్ని డీటెయిల్గా డిస్కస్ చేయాలి కదా. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ గుజరాత్ టైటన్స్ వాళ్ళ టేబుల్ పొజిషన్ వాజ్ 8. చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ట్రాన్సిషన్ జరిగింది. ఆ కెప్టెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల లైక్ ముందు 2 సీజన్స్ చూసుకుంటే ఫైనల్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ టైంలో 2 టైమ్స్ ఫైనల్‌కెళ్లారు. సో, ఇక్కడ కొంచెం కెప్టెన్సీ ఇష్యూ వచ్చింది. అలాగే ఇంజ్యూరీస్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ సెమీ అవైలబుల్ లేకపోవడం. హూ డిడ్ వెరీ వెల్. సో, పవర్ ప్లేలో వికెట్స్ తీసుకునే దగ్గర నుంచి మంచిగా చేసేవాడు. సో, అండర్ లైట్స్ అహ్మదాబాద్‌లో. సో, తను అవైలబుల్‌లో లేకపోవడం అది ఒక కన్సర్న్‌గా మారింది. అలాగే బ్యాటింగ్‌లో లైక్ ఓన్లీ గిల్ దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ రాకపోవడం. మిల్లర్ అండ్ సాహా ఫెయిల్ అవ్వడం. ఓన్లీ సాయి కిషోర్ మాత్రమే మోస్ట్‌లీ పెర్ఫార్మ్ చేశాడు. అలాగే రషీద్ ఖాన్ నుంచి ఫెయిల్యూర్ సీజన్ చూడొచ్చు. లైక్ అరౌండ్ ఓన్లీ 12 మ్యాచెస్ గాను ఓన్లీ 10 వికెట్స్ పిక్ చేశాడు. సో, తనకు ఒక బ్యాడ్ సీజన్. అలాగే గిల్ కెప్టెన్సీ కూడా కొంచెం ఆన్ అన్ ఆన్ అన్ యావరేజ్‌గానే కనపడింది గానీ, ఆల్‌దో ఆశీష్ నెహ్రా ఇన్‌పుట్స్ ఉన్నా కూడా గిల్ కెప్టెన్సీ అంత అనిపించలేదు. సో, ఆ ఇష్యూస్ వాళ్ళ రిటెన్షన్ చూసుకున్నాం. లైక్ ఓ ఓ ఓవరాల్‌గా ఎవరినెవరిని రిటెన్షన్ చేసుకున్నారు. సో, మొహమ్మద్ షమీని దే డిడ్ నాట్ రిటైన్. లైక్ ఇంజ్యూరీ ప్రోన్‌గా కన్సిడర్ చేశారు. సో, రిటైన్ చేసుకోలేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వాళ్ళు రషీద్ ఖాన్‌ను రిటెన్షన్ చేసుకున్నారు. అలాగే శుభ్‌మన్ గిల్‌ను రిటైన్ చేసుకున్నారు. సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా అండ్ షారుఖ్ ఖాన్. సో, రాహుల్ తెవాటియా అండ్ షారుఖ్ ఖాన్‌ను వీళ్ళను అన్‌క్యాప్డ్ లిస్ట్‌లో రిటైన్ చేశారు. ఈవెన్ సాయి సుదర్శన్ ఆల్సో. బట్ సాయి సుదర్శన్ వాళ్ళకు కంటిన్యూయస్‌గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. లైక్ చెప్పాలనుకుంటే అండర్ పెర్ఫార్మర్. లైక్ ఎవ్రీవన్ నోటీస్ చేయరు గానీ, బట్ తను ఇప్పుడైతే ఏదైతే ఉన్నారో లైక్ శుభ్‌మన్ గిల్, ఆహ్, రుతురాజ్ గైక్వాడ్, అలాగే యశస్వి జైస్వాల్ కంటే తను మంచిగా ఉంది తన పెర్ఫార్మెన్స్ ఐపీఎల్‌లో. సో, ఓవరాల్ స్క్వాడ్ చూసి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, స్క్వాడ్ చూసుకుంటే శుభ్‌మన్ గిల్ కెప్టెన్. సో, ప్రిన్స్ లైక్ లాస్ట్ 2 ఒక వన్ టైమ్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ గూడా. సో, హి డిడ్ వెరీ వెల్. అహ్మదాబాద్‌లో బుల్ అని జెప్పాలి. అహ్మదాబాద్ పిచ్‌లో రెచ్చిపోతాడు తను. అలాగే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో గూడా మంచి ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు. అలాగే ప్రైమ్ ఫామ్‌లో గూడా ఉన్నాడని జెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రషీద్ ఖాన్. సో, రషీద్ ఖాన్ రీసెంట్‌గా చూస్తే అంతగా అనిపించట్లేదు. లెగ్ స్పిన్నర్. అలాగే లిటిల్ బిట్ లో ఆర్డర్‌లో వచ్చి మంచిగా హిట్టింగ్ చేయగలడు. అలాగే ఆన్ స్టే మ్యాచ్ పెర్ఫార్మ్ చేయగలడు. లైక్ వికెట్స్ తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. నెక్స్ట్ చూసుకుంటే సాయి సుదర్శన్. చెప్తున్నా గదా. మంచి టాలెంట్ ప్లేయర్. కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తాడు. ఇవి లైక్ తనకు ఇష్యూస్ వచ్చేసి లైక్ మంచిగా పెర్ఫార్మ్ చేస్తాడు. లైక్ ఈవెన్ ఫైనల్స్‌లో గానీ, ఎక్కడైనా గానీ, ఈవెన్ 2023 ఫైనల్‌లో గూడా అంత బిగ్ ప్రెషర్ మ్యాచ్‌లో గూడా తను పెర్ఫార్మ్ చేశాడు. సో, అండర్ పెర్ఫార్మర్ ఆహ్, లైక్ తనని ఎవరు నోటీస్ చేయట్లేదు. సో, అది అది బ్యాడ్. బట్ తనకు ఇండియాలో మంచి ఛాన్సెస్ రావాలి. హి డిడ్ వెరీ వెల్ కంటిన్యూయస్‌లీ. సో, అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే 1000 రన్స్ రీచ్ అయిన ప్లేయర్ తను. నెక్స్ట్ చూసుకుంటే రాహుల్ తెవాటియా. ఫినిషర్ రోల్‌లో బెస్ట్ ఫినిషర్ అని చెప్పొచ్చు. లైక్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు. లైక్ ఓడిపోయే మ్యాచెస్‌ని గూడా కన్వర్ట్ చేయగలడు. సో, సీజన్‌లో ఒక 2 ఆర్ 3 మ్యాచెస్ అలా చేయగలడు. నెక్స్ట్ చూసుకుంటే షారుఖ్ ఖాన్. సో, దీని మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ అంత పొటెన్షియల్ ఉన్న అంత ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గ పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే తన దగ్గర నుంచి మంచి ఒక ఫ్యూ మ్యాచెస్‌లో మంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. అలాగే తిను ఆఫ్ స్పిన్ గూడా ఎయొచ్చు. రాహుల్ తెవాటియా గూడా స్పిన్ ఎస్తాడు. బట్ ఓవరాల్‌గా తను స్పిన్ అనేది లైక్ రాజస్థాన్ రాయల్స్ వచ్చిన నుంచి స్పిన్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. సో, తను స్పిన్నర్‌గా అనేది మర్చిపోయారు. సో, తను బౌలింగ్ ఎయడమే మనం రేర్‌గా చూస్తున్నాం. ప్యూర్ బ్యాటర్‌గా ఆడిస్తున్నారు అంతే. నెక్స్ట్ చూసుకుంటే జాస్ బట్లర్. సో, వెరీ గుడ్ ఇన్‌క్లూజన్ అనొచ్చు. సో, జాస్ బట్లర్ ఆహ్, ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ సంబంధించిన రాజస్థాన్ రాయల్స్‌కి ఎన్నో మ్యాచ్‌లు అందించాడు. ఈవెన్
గిల్ క్యాపిటల్ ఐ మీన్ గిల్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో తను గూడా ఆల్మోస్ట్ 800+ రన్స్ కొట్టాడు. సో, అలాగే మంచి పెర్ఫార్మర్. తన దగ్గర ఎంత బ్యాడ్ సీజన్ తీసుకున్నా ఈజీగా 400+ కాంట్రిబ్యూషన్ చేయగల క్యాపబిలిటీ ప్లేయర్. నెక్స్ట్ చూసుకుంటే కుసాగ్రా. ఈయన వికెట్ కీపర్. సో, ఈయన మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ గూడా 7.25 క్రోర్స్‌కి ఎంతో ఎళ్ళాడు ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుంటా ఐ గెస్. సో, అక్కడ గూడా ఛాన్సెస్ 1 ఆర్ 2 మ్యాచెస్ వచ్చాయి గానీ పెర్ఫార్మ్ చేయలేదు. ఈవెన్ అంత మంచి పర్సన్ దగ్గర అంత టాలెంట్ లేదు. ఎందుకో ఐ మీన్ స్టాట్స్ చూస్తే అంతగా లేవు. బట్ టీమ్స్ ప్రిఫర్ చేస్తున్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ కోసం డెవలప్ చేస్తున్నారనుకుంటా. నెక్స్ట్ చూసుకుంటే అనుజ్ రావత్ వికెట్ కీపర్. మంచి మంచి బిగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. టాప్ ఆర్డర్‌లో వచ్చి మంచి పెర్ఫార్మెన్సెస్ ఇవ్వగలడు. సో, తిను ఈవెన్ ఆర్‌సీబీకి ఫ్యూ సీజన్ నుంచి ఆర్‌సీబీకి ఆడుతున్నాడు. సో, మేబీ ఈ టీమ్‌లో జాస్ బట్లర్‌కు వికెట్ కీపర్ ఇండియా ఐ మీన్ ఫారెన్ వికెట్ కీపర్ లేరు. సో, ఇఫ్ ఇన్ కేస్ తన ఇంజ్యూరీ అయితే అనుజ్ రావత్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే నిశాంత్ సింధు. సో, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ ఏస్తాడు. తిను చూసుకుంటే ఈవెన్ సీఎస్‌కేకి సీఎస్‌కేకి తరపున సెలెక్ట్ అయ్యాడు. జడేజాకి జడేజా సిమిలర్ స్కిల్ సెట్. సో, ఈ 4/5 బ్యాటింగ్ పొజిషన్‌లో తను బ్యాటింగ్ ఆడగలడు. సో, మంచి ప్లేయర్. నెక్స్ట్ చూసుకుంటే మహిపాల్ లోమర్. సో, మహిపాల్ లోమర్ ఆర్‌సీబీ ప్లేయర్. సో, ఆర్‌సీబీకి 2 సీజన్స్ నుంచి మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో, తను చూసుకుంటే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు రీసెంట్ ఇయర్స్‌లో. అలాగే మ్యాచెస్ అనేది ఫినిషింగ్ గూడా చేస్తున్నాడు. అలాగే చూసుకుంటే తన దగ్గర నుంచి హాఫ్ స్పిన్ కూడా రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే తను హాఫ్ స్పిన్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. బట్ తను యూజ్ చేసుకోకపోవచ్చు. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ మెయిన్ ప్లేయింగ్ లెవెన్‌లో ఛాన్సెస్ లేవు. బట్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే కగిసో రబాడా హూ డిడ్ వెరీ వెల్ సో, కగిసో రబాడా చూసుకుంటే మంచి బౌలర్ సౌత్ ఆఫ్రికాకు. ఓడీఐస్ అండ్ టెస్ట్‌లో హీ వాస్ గుడ్. బట్ టీ20స్‌లో అంతగా హీ వాస్ గుడ్ విత్ ద న్యూ బాల్. బట్ డెత్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్దో విత్ లిటిల్ బిట్ బ్యాటింగ్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మొహమ్మద్ షమి. సారీ. సో, నెక్స్ట్ చూసుకుంటే మొహమ్మద్ షమి. సో, మొహమ్మద్ షమి నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. తను ఆహ్, లైక్ సారీ మొహమ్మద్ సిరాజ్. సో, ఇట్స్ రిప్లేస్‌మెంట్ ఫర్ మొహమ్మద్ షమి కనొచ్చు. హీ కెన్ ఆల్సో స్వింగ్ బోత్ ద వేస్ ఇన్ పవర్ ప్లే. అండర్ హీ వాస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఐ మీన్ హీ వాస్ వెరీ గుడ్ ఎఫెక్టివ్. పవర్ ప్లేలో స్వింగ్ ఉంటే తిను రెచ్చిపోతాడు. మంచిగా వికెట్ తీస్తాడు. నెక్స్ట్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ. సో, ప్రసిద్ధ్ కృష్ణ చూసుకుంటే సిమిలర్ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు. హార్డ్ లెన్స్ హిట్ చేస్తాడు. ఈవెన్ స్వింగ్ చేస్తాడు. మిడిల్ ఓవర్స్‌లో వికెట్ టేకింగ్ తీసుకోగలడు. సో, లాస్ట్ సీజన్ చూసుకుంటే తను ఇంజ్యూర్ అయ్యాడు. నెక్స్ట్ చూసుకుంటే మనవ్ సుట్రా. సో, హీ ఈజ్ ఆల్ రౌండర్. బౌలింగ్ ఆల్ రౌండర్. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ ఏస్తాడు. అంతగా ఇంపాక్ట్ ప్లేయరే ఐ మీన్ బ్యాకప్‌గా ఉండే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్. సో, వాషింగ్టన్ సుందర్ ఈ ఇంపాక్ట్ రోల్ రావడం వల్ల ఎవరన్నా సఫర్ అయ్యాడంటే దానికి వాషింగ్టన్ సుందర్ అని చెప్పొచ్చు. మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. ఆఫ్ స్పిన్ ఏయగలడు. అలాగే పవర్ ప్లేలో బౌలింగ్ ఏయగలడు. విత్ లిటిల్ బిట్ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ చేయగలడు. సో, మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. బట్ ఇంపాక్ట్ రూల్ వల్ల టీమ్ ప్రాపర్‌గా యూజ్ చేసుకునే సందర్భాలు లేదు. ఆర్‌సీబీకి చూసుకుంటే పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం. ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ దగ్గర 1 ఆర్ 2 మ్యాచెస్ మాత్రమే పెర్ఫార్మెన్స్ రావడం. ఛాన్సెస్ రావడం. అక్కడ కూడా తను ఫెయిల్ అవ్వడం. సో, ఇంపాక్ట్ టీ20స్‌లో అంత ప్రూవ్ చేసుకునేది లేదు. సో, హోప్ ఈ సీజన్‌లో తన దగ్గర నుంచి మంచి మంచి నాక్స్ వస్తాయనుకున్నాం. నెక్స్ట్ ఉంటే జెరాల్డ్ కోర్జే ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. మంచి హార్డ్ లెన్స్ హిట్టగలడు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ముంబై తరపున కూడా మ్యాచెస్ ఆడాడు. సో, హార్డ్ లెన్స్ హిట్ చేయగలడు. పవర్ ప్లేలో బౌలింగ్ వేయగలడు. అలాగే డెత్‌లో బౌలింగ్ వేసి వికెట్స్ తీసుకోగలడు. నెక్స్ట్ చూసుకుంటే మొహమ్మద్ అర్షద్ ఖాన్. సో, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో, లాస్ట్ ఇయర్ చూసుకున్న ముంబై ఇండియన్స్‌కి ఆడాడు.
సో, లైక్ లక్నో ముంబై ముంబై ప్లస్ లక్నో ఆడాడు. పవర్ ప్లేలో బోత్ ద లైక్ లెఫ్ట్ ఆర్మ్స్ మీడియం ఫాస్ట్ బౌలర్. సో, బోత్ స్వింగ్స్ చేయొచ్చు. అలాగే కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే మంచి బ్యాటింగ్‌లో గూడా మంచి కాంట్రిబ్యూషన్ చూసుకోవచ్చు. లైక్ డొమెస్టిక్‌లో చూసుకుంటే తన తన పర్సెంటేజ్ అరౌండ్ 25 ఉంది. ఐ మీన్ తన యావరేజ్ 25 ఉంది. సో, గుడ్ విత్ ద బ్యాట్ యాస్ వెల్. సో, గుర్నూర్ సింగ్ బ్రార్. సో, రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. అంతగా చెప్పుకునేకి లేదు. జస్ట్ బ్యాకప్ అని చెప్పొచ్చు. లైక్ స్టాట్స్ కూడా అంతగా లేవు. తను పంజాబ్‌కి ఆడతాడు. నెక్స్ట్ చూసుకుంటే షెఫ్రన్ రూథర్‌ఫోర్డ్. సో, తిను ఫిలిప్స్‌కు బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. లైక్ లేట్ ఆర్డర్‌లో వచ్చి హిట్టింగ్ చేయగలడు. బ్రూటల్ లైక్ ఆ వెస్ట్ ఇండీస్ బ్రూటల్ పవర్ ఉంటది కదా! సో, తన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మంచి బాల్ హిట్టర్. సో, మిడ్ ఇన్నింగ్స్‌లో మంచి బిగ్ నాక్స్ ఆడగలిగే కేపబిలిటీ తనకుంది. నెక్స్ట్ చూసుకుంటే సాయి కిషోర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇనిషియల్‌గా చెన్నైకి ఆడాడు. చెన్నైలో ఛాన్సెస్ రాలేదు. బట్ గుజరాత్‌కి వచ్చినాక ప్రూవెన్ లైక్ మంచి స్పెల్స్ ఏసాం. లైక్ రన్స్ లీక్ చేయడు. ప్లస్ అలాగే ప్రెషర్ పెడతాడు. అలాగే వికెట్ టేకింగ్ బాల్స్ కూడా వేస్తాడు. నెక్స్ట్ చూసుకుంటే ఇషాంత్ శర్మ ఎక్స్‌పీరియన్స్ బౌలర్. సో, తను న్యూ బాల్‌తో చాలా ఎఫెక్టివ్. సో, బోత్ స్వింగ్ చేస్తాడు. మిడిల్ ఓవర్స్‌లో బెటర్. బట్ డెత్‌లో అయితే రన్స్ కన్సిడర్ చేసేస్తాడు. జయంత్ యాదవ్. సో, లైక్ రిప్లేస్‌మెంట్ అని చెప్పొచ్చు. లైక్ వాషింగ్టన్ సుందర్‌కు ఆఫ్ స్పిన్ ప్రొవైడ్ చేస్తాడు. బ్యాటింగ్ కొంచెం బ్యాటింగ్‌లో వేస్ట్ గానీ బట్ జెన్యూన్ ఆఫ్ స్పిన్నర్. సో, తన దగ్గర నుంచి ఆఫ్ స్పిన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, బ్యాకప్‌గా ఉంటాడు. ఇఫ్ ఇన్ కేస్ ఫర్ వాషింగ్టన్ సుందర్. నెక్స్ట్ చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్. ఫీల్డింగ్‌లో సూపర్ మ్యాన్ క్యాచెస్ చూస్తాం. మినీ ఏలియన్ లైక్ గ్రహాంతరవాసి క్యాచెస్ భయంకరంగా పడతాడు. అలాగే నంబర్ 4లో టీ20స్‌లో ఎస్పెషల్లీ ఇన్ టీ20స్ హి వాస్ బ్రూటల్. సో, బిగ్ సిక్సెస్ కొడతాడు. బిగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. సో, అలాగే ఇఫ్ ఇన్ కేస్ కీపింగ్ లైక్ మనం చెప్పాం కదా! జోస్ బట్లర్. సో, తనకి ఇనిషియల్‌గా కీపింగ్ కూడా చేయగలడు. అలాగే ఆఫ్ స్పిన్ కావాలన్నా ఆఫ్ స్పిన్ వేయగలడు. సో, జెన్యూన్ ఆల్‌రౌండర్ అని చెప్పొచ్చు. లైక్ ఆల్ డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తాడు. నెక్స్ట్ చూసుకుంటే కరీం జన్నత్. సో, హీస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. లైక్ ఇట్స్ లైక్ ఎ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అని చెప్పొచ్చు. బట్ బౌలింగ్ కూడా మంచిగా వేస్తాడు. సో, స్లోవర్ కటర్స్ ఏస్తాడు. డెప్త్‌లో ఏస్తాడు. వికెట్ టేకింగ్ బౌలర్. అలాగే బ్యాటింగ్‌లో కూడా లేట్ ఆర్డర్ వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. సో, చాలా పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. నెక్స్ట్ చూసుకుంటే కుల్వంత్ కెజోరియా. సో, చాలా ఐపీఎల్ టీమ్స్‌కి ఆడాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలరు. సో, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బౌన్సర్స్ ఎక్కువ రిలే అవుతాడు. సో, తిను కూడా విత్ ద న్యూ బాల్ స్వింగ్ చేయగల కేపబిలిటీ ఉంది. సో, ఓవరాల్‌గా స్క్వాడ్ చూసుకుంటే మంచిగా ఉన్నాయి. లైక్ అలాగే మంచి బ్యాకప్స్ ఉన్నాయి. సో, ప్లేయింగ్ ప్లేయింగ్ 11 చూద్దాం. సో, ప్లేయింగ్ 11 చూసి అలాగే నెక్స్ట్ చూద్దాం. సో, ప్లేయింగ్ 11 చూస్తే జాస్ బట్లర్ ఓపెన్ చేస్తాడు అలాంగ్ విత్ ద శుభ్‌మన్ గిల్. నెక్స్ట్ సాయి సుదర్శన్ నంబర్ 3లో సాయి సుదర్శన్ హూ డిడ్ వెరీ వెల్. నంబర్ 4 చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ బ్రూటల్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. నంబర్ 5లో షారుఖ్ ఖాన్ ఉంటాడు. నంబర్ 6 రాహుల్ తెవాటియా. నంబర్ 7 వాషింగ్టన్ సుందర్. నంబర్ 8 రషీద్ ఖాన్. నంబర్ 9 కగిసో రబాడా. నంబర్ 10 ప్రసిద్ కృష్ణ. సో, నంబర్ 11 మొహమ్మద్ సిరాజ్. సో, వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా సాయి కిషోర్, మహిపాల్ ఉమర్. లైక్ స్టార్టింగ్ 15 ఇలా ఉంటుంది. లైక్ సాయి కిషోర్, మహిపాల్ ఉమర్, అనుజ్ రావత్, అర్షద్ ఖాన్. సో, మోస్ట్‌లీ సాయి కిషోర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఎర్లీ వికెట్స్ ఫాల్ అవుతే సో, తను అప్పుడు మహిపాల్ లోమర్ ఆర్ అనుజ్ రావత్‌లో ఎవరు లైక్ మోస్ట్‌లీ లోమర్ వస్తాడు. సో, లుక్ అట్ ద బ్యాటింగ్. వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే నంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉందని చెప్పొచ్చు. లైక్ రబాడాకు నుంచి కూడా లిటిల్ బిట్ బట్ నంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉందని చెప్పొచ్చు. అలాగే చూసుకుంటే లైక్ వన్ థింగ్ ప్యూర్ లైక్ బ్యాటింగ్ అలాగే బౌలింగ్ చూసుకున్న 3 మీడియం ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో, పర్ఫెక్ట్‌గా ఉంది. నెక్స్ట్ వాళ్ళ స్ట్రెంగ్త్స్ చూద్దాం. అలాగే వీక్‌నెస్‌ల గురించి మాట్లాడదాం. నెక్స్ట్ స్ట్రెంగ్త్ చూస్తే లైక్ టాప్ ఆర్డర్‌లో బట్లర్, గిల్, ఆహ్, సాయి కిషోర్. సో, వీళ్ళ ముగ్గురు మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్ ఐపీఎల్‌లో. సో, అలాంటి ఎక్సలెంట్ టాప్ 3 అనేది ఉంది వీళ్ళ దగ్గర. సో, లైక్
ఎవ్రీ ప్లేయర్ హ్యావ్ సమ్ గుడ్ సీజన్స్ లైక్ 400 ప్లస్ రన్స్ చేసే క్యాపబుల్ ఉన్న ప్లేయర్స్ ముగ్గురు. సో అలాంటి టాప్ ఆర్డర్ అనేది చాలా గుడ్. లైక్ అలాగే చూసుకుంటే హోమ్ కండిషన్ లైక్ అహ్మదాబాద్లో గిల్కి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ సాయి కిషోర్కి ఉన్న ఎక్స్పీరియన్స్. సో అలాగే ఆశిష్ నెహ్రా విత్ ద న్యూ బాల్ స్వింగ్ ఉంటుంది. సో హోమ్ కండిషన్స్ అనేది చాలా అంటే చాలా ఫేవర్ ఉంటాయి గుజరాత్ టైటన్స్కు. నెక్స్ట్ వీక్నెస్ల గురించి మాట్లాడుకున్నాం. సో వీక్నెస్లు చూసుకుంటే మిడిల్ ఆర్డర్ అనేది ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ ఇఫ్ యూ సీ వీఆర్ నాట్ కన్సిడర్ ది గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్లో పెద్దగా రాణించేం లేదు. ఆల్దో హీ హ్యావ్ ఇంటర్నేషనల్ సెంచరీస్ ఉన్నా బట్ ఐపీఎల్లో ప్రూవ్ చేసుకునే ఐ మీన్ తనకు ఆల్దో మంచి పర్ఫార్మెన్స్ ఛాన్సెస్ రాలేదు. బట్ ఐపీఎల్లో తను కొత్తే. అలాగే లైక్ షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ని చూస్తే వీళ్ళు మిడిల్ ఆర్డర్లో అంతగా ఎక్స్పోజ్ అయిన బ్యాటర్స్ కాదు. సో ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ చూసుకుంటే ఫినిషింగ్ కూడా చూసుకున్న బిలో యావరేజింగ్ ఫినిషింగ్ అని చెప్పొచ్చు. సో ఫినిషింగ్ చూసుకుంటే మనకి ఎవరు ఉన్నారు, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్. సో వీళ్ళల్లో లైక్ జెన్యూన్ ఫినిషర్స్ అని చెప్పనీకి లేదు. లైక్ రాహుల్ తెవాటియా ఉన్నా కూడా తను లైక్ ప్రతి మ్యాచ్ ఫినిష్ చేస్తాడు, ప్రతి మ్యాచ్ అనేది లేదు. సో ఓన్లీ ఫ్యూ మ్యాచెస్ మాత్రమే తను ఫినిషింగ్ చేయగలడు. లైక్ ఫస్ట్ చేజింగ్లో హీ డిడ్ చేజింగ్లో ఫినిషింగ్ బాగా చేస్తాడు. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ మొమెంటం ఆ క్రూషియల్ రన్స్ చేయడంలో మాత్రం తను అంతగా ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. నెక్స్ట్ చూసుకుంటే ఆ బౌలింగ్ ఓకే, సేమ్ వేరియేషన్ బౌలర్స్ ఉన్నారు. లైక్ ఇఫ్ యూ సీ రబాడాని చూసుకుంటే సో బోత్ పవర్ ప్లేలో స్వింగ్ చేయగలడు. సేమ్ లైక్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ లైక్ ఇన్ స్వింగర్ అవుట్ స్వింగ్ వేయగలడు. అలాగే చూసుకుంటే కట్టర్స్ వేయగలడు. సో కట్టర్స్ తప్ప నక్కుల్ బాల్ వేయలేడు. ఈవెన్ సిరాజ్ చూసుకున్న సేమ్ కట్టర్స్ వేస్తాడు కానీ నక్కుల్ బాల్ వేయలేడు. సేమ్ ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ చూసుకున్నా కూడా సేమ్ సేమ్ వీళ్ళ ముగ్గురు లైక్ రబాడా, మొహమ్మద్ సిరాజ్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ లైక్ సిమిలర్ సెట్ ఉన్న బౌలర్స్. సో స్కిల్ సెట్ ఉన్న బౌలర్స్. సో సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న బౌలర్స్ని ఏమైందంటే లైక్ అహ్మదాబాద్ పిచ్లో చూసుకుంటే అహ్మదాబాద్ చూసుకున్న పవర్ ప్లేలో ఓకే. సో పవర్ ప్లేలో ఇనిషియల్ స్వింగ్ ఉంటుంది. సో ముగ్గురు స్పిన్ చేయగలరు అండర్ లైట్స్. సో స్పిన్ లైక్ ఏదైతే ఫ్లాట్ ట్రాక్స్ వచ్చాయో అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఫ్లాట్ ట్రాక్స్లో ఏమైందనంటే లైక్ బ్యాట్స్మెన్కు రీడ్ చేయడం ఈజీగా ఉంటుంది. బౌలింగ్లో వెరైటీ ఏమి ఉండదు. సో ఈజీగా గో విత్ ద ఫ్లో రన్స్ అనేది భారీగా ఇచ్చేస్తారు. అలాగే చూసుకున్న డెత్ బౌలింగ్ కూడా కొంచెం కన్సర్న్. లైక్ సిరాజ్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, రబాడా వీళ్ళు డెత్ బౌలింగ్లో రన్స్ లీక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బౌలింగ్ అనేది కొంచెం వీక్నెస్ ఉంది. ఓవరాల్గా టీమ్ స్క్వాడ్ అవన్నీ చూస్తే బ్యాకప్స్ ప్రాపర్ బౌలింగ్లో బ్యాకప్స్ ఉన్నాయి, బ్యాటింగ్లో ఉన్నాయి. సో లుక్ అట్ ద అదర్ టీమ్స్ కంపేర్ చేస్తే కొంచెం సంథింగ్ ఈజ్ మిస్. సో సమ్ బౌలింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళ ఓవరాల్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూస్తే సో ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది లేవు వాళ్ళకు. సో లైక్ మోస్ట్లీ 6th or 7th ప్లేస్లో ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో లుకింగ్ స్క్వాడ్ అనేది బాగానే ఉంది కానీ బట్ సమ్వేర్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ వల్ల వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ లేవు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ ఐపీఎల్లో లైక్ ఆల్మోస్ట్ 9 టీమ్స్ కవర్ చేసాం. మనం ఓన్లీ ముంబైతో లెఫ్ట్ అయ్యాం. సో ఆ ముంబై వీడియో కూడా చేసేద్దాం. దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియో ముంబై. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.